హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ జాయిన్ యూట్యూబ్ ఛానల్. సో టుడే సెషన్ అయితే క్లయింట్ స్క్రిప్ట్ మీద అయితే మీకు ఈ సెషన్ అయితే రన్ అవుతుందండి. అసలు క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఎందుకు అది యూజ్ అవుతుంది సర్వీస్ నౌ ప్లాట్ఫామ్లో, హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఓకే, అండ్ అదేవిధంగా వాటి యొక్క యూసెస్ ఏంటి, అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఒక 4 to 5 ఎగ్జాంపుల్స్ ఈ ఆన్ లోడ్ మీద మనం ఈ సెషన్లో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ సెక్షన్లో ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఆన్సర్ ఎడిట్ వీటన్నిటి మీద కూడా విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. ఓకే, మరి క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇక్కడే మీనింగ్ ఉందండి. చూడండి, క్లయింట్ స్క్రిప్ట్ అంటే క్లయింట్ సైడ్ ఏదైతే మనం కోడ్ రాస్తామో, క్లయింట్ అంటే ఎవరు ఇక్కడ, మనం ఎప్పుడైతే సిస్టమ్ను ఓపెన్ చేస్తామో మనకు కనిపించేది అది బ్రౌజర్ కావచ్చు, ఆ అప్లికేషన్ కావచ్చు, ఎనీ సాఫ్ట్వేర్ కావచ్చు, దాన్ని మనం క్లయింట్ సైడ్ అంటాం. మనకు కనిపించేదాన్ని, మనకి ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో, ఏదైతే యూఐ ఉంటుందో అదంతా కూడా క్లయింట్ సైడ్ అనమాట. సో మనం క్లయింట్ సైడ్ ఏదైతే కోడ్ రాసి మనం కొంత ఎగ్జిక్యూట్ చేయగలుగుతామో, కొంత రన్ చేయగలుగుతామో, మనం ఆ అప్లికేషన్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేయగలుగుతామో బిఫోర్ సబ్మిటింగ్ ఇన్ టు ద సర్వర్ సైడ్. అంటే సర్వర్ సైడ్ సబ్మిట్ చేయకుండానే ఇక్కడే మన క్లయింట్ సైడే సమ్ ఎగ్జిక్యూట్ చేయాలి, సమ్ బిహేవియర్ చేంజ్ చేయాలి. సపోజ్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉందనుకోండి, ఆ అప్లికేషన్ ఫామ్ యొక్క యూఐ యాక్షన్స్ని మనము ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాలి. ఆ బిహేవియర్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఈ క్లయింట్ సైడు కొంత స్క్రిప్ట్ రాస్తాం. ఆ స్క్రిప్ట్ దేని యూజ్ చేసి రాస్తాం అంటే జావా స్క్రిప్ట్ అండి. సో కొంతమంది కామెంట్ చేశారు, జావా స్క్రిప్ట్ క్లాసెస్ మీరు కవర్ చేస్తారా ఈ సర్వీస్ నౌ డెవలప్ ఫుల్ కోర్సులు అంటే, నేను ఆల్రెడీ మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్లోనే జావా స్క్రిప్ట్కు కొన్ని ట్యూటోరియల్స్, కొన్ని లెసన్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను అండి. ఆ లెసన్స్ కన్ఫామ్గా ఈ సర్వీస్ నో డెవలపర్కి ఎంతవరకు అయితే అవసరం అవుతాయో అంతవరకు అయితే నేను కవర్ చేస్తున్నాను. అప్ టు 11 to 12 సెషన్స్ అవి మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, లైక్ ఇఫ్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్, ఇవన్నీ కూడా ఫంక్షన్స్, ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అవి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. అదర్వైజ్ నేను లింక్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ నేను మెన్షన్ చేస్తాను. ఒకసారి ఎవరైనా జావా స్క్రిప్ట్ క్లాసెస్ నాకు అండర్స్టాండ్ కావాలి కాన్సెప్ట్స్ అనుకుంటే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ప్యారలల్గా ఈ వీడియోస్తో పాటు. ఓకే, సో ఈ క్లయింట్ సైడ్ రాసే ఈ స్క్రిప్ట్ మనం దేని ఆధారంగా, దేని బేస్ చేసుకుని రాస్తామంటే జావా స్క్రిప్ట్ అండి. ఆ కోడ్ రన్ అయ్యేది జావా స్క్రిప్ట్ ఆల్వేస్ రన్స్ ఆన్ ది బ్రౌజర్ ఓన్లీ. మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు వ్యాలిడేట్ ద ఫీల్డ్స్ అండ్ కాలమ్స్. ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ని, ఆ కాలమ్స్ని వ్యాలిడేట్ చేయడానికి, ఆ ఫీల్డ్స్ని షో చేయడానికి ఆర్ హైడ్ చేయడానికి, వాల్యూస్ సెట్ చేయడానికి. సో వాల్యూస్ని సెట్ చేయడానికి, ఏదైనా ఫీల్డ్స్ని మ్యాండేటరీ చేయడానికి, అంటే స్టార్ సింబల్ ఇస్తుంటారు కదా, అలాగ మ్యాండేటరీ చేయడానికి, అంటే అలాగ మన ఫామ్ అనేది, మన యూఐని బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ రాసి మనం చేస్తాం ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఫామ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక మెథడ్, ఒక టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఇదండి. ఓకే, నేను అన్ని 1 by 1 చెప్తాను. ఫస్ట్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే అండర్స్టాండ్ అయింది కదా. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను ఒక ఇమేజ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లయింట్ సైడ్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ అంటే ఏంటి. క్లయింట్ సైడ్ అంటే నథింగ్ బట్ బ్రౌజర్ అండి. మనం ఏదైతే బ్రౌజర్ యూజ్ చేస్తామో, మనం ఏదైతే కోడ్ రాసి రన్ చేస్తామో బ్రౌజర్లో, అది క్లయింట్ సైడ్ అంటాం. సో దేంతో డెవలప్ చేశారు ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే జావా స్క్రిప్ట్ అండి. ఏదైతే ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ సబ్మిట్ చేయకముందే మీకు ఆ బ్రౌజర్లోనే ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతుంటుంది. బిఫోర్ గోయింగ్ టు ద డేటాబేస్, బ్యాక్ ఎండ్లో వెళ్లకుండానే ఇక్కడే మీకు ఆ ఫామ్ని మనకిష్టం వచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవడానికి ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అండి. అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇమ్మీడియట్గా మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ని చేంజ్ చేసుకోవాలి మన రిక్వైర్మెంట్ ప్రకారం. ఓకే, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు ఒక ఫామ్ ఉంది, డెబిట్ కార్డ్ కంప్లైంట్ ఫామ్ అని. నాకు ఆ ఫామ్లో నాకు టాప్లో నాకు ఒక మెసేజ్ కనిపించాలి, వెల్కమ్ మెసేజ్, వెల్కమ్ టు ఏబిసి బ్యాంక్ అని. అలా కనిపించడానికి, ఆర్ ఏదైనా ఒక కాలంని మ్యాండేటరీ చేయాలి. మ్యాండేటరీ అంటే ఇంకా మీరు ఆ కాలం వదలకుండా, ఆ కాలంని ఫిల్ చేయలేదనుకోండి, అది వెంటనే అలర్ట్ మెసేజ్, పాపప్ మెసేజ్ మీకు కనిపించాలి. మీరు కన్ఫామ్గా
సపోజ్ ఇప్పుడు మొబైల్ నెంబర్ ఉందనుకోండి, మొబైల్ నెంబర్ మీరు జనరల్‌గా 10 డిజిట్స్ ఉంటాయి కదా! మీరు 8 డిజిట్స్ ఇచ్చి ట్రై చేశారనుకోండి, వెంటనే అది ఏమవ్వాలి ఫామ్‌లో మీకేమి ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే ఏం కావాలి? మీకు పాపప్ బాక్స్‌లో మీ మొబైల్ నంబరు షుడ్ బి 10 డిజిట్స్ ఓన్లీ అని రావాలి. అండ్ అదేవిధంగా ఏదన్నా ఫీల్డ్‌ని సపోజ్ ఒక స్టేటస్ ఫీల్డ్ ఎవరికి కనిపించకూడదు. లేకపోతే అప్రూవల్ డేట్ ఒక డేట్ అనేది ఎవరికి కనిపించకూడదు అనుకోండి. హైడ్‌లో వెళ్ళాలనుకోండి. అలాగా హైడ్ చేయటానికి ఇలాంటి వాలిడేషన్స్‌ని ఓకే. అండ్ ఏదైనా వాల్యూస్‌ని సెట్ చేసుకోవడానికి హై ప్రయారిటీ గాని, లో ప్రియారిటీ గాని ఇలాగా ఫార్మ్ మీద కొంత యాక్షన్స్ చేయటానికి ఫార్మ్ అంటే ఎక్కడ ఉంటది అది? బ్రౌజర్‌లో ఉంటుంది. ఆ బ్రౌజర్‌లో ఉండే ఫార్మ్ ఆ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని మన రిక్వైర్మెంట్ ప్రకారం మనము ఇంప్లిమెంట్ చేసుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఈజీ ఇంప్రూవ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కనిపించడానికి మనము ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. ఇక్కడ చూడండి వాట్ హ్యాపెన్స్ ఆన్ క్లయింట్ సైడ్ అంటే వాలిడేషన్స్ బిఫోర్ సబ్మిట్. సబ్మిట్ చేయకముందే వాలిడేషన్ చేస్తాము. ఫీల్డ్స్‌ని షో చేయొచ్చు, హైడ్ చేయొచ్చు. అండ్ ఫీల్డ్స్ వాల్యూస్‌ని సెట్ చేసుకోవచ్చు. అండ్ మెసేజ్ కూడా డిస్‌ప్లే చేసుకోవచ్చు. అంటే లైక్ ఇన్ఫర్మేషన్ గానీ, ఎర్రర్ మెసేజ్ గానీ, ఓకే. ఇలాంటి మెసేజ్ కూడా డిస్‌ప్లే చేయొచ్చు. ఓకే. అంటే బెటర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఇన్‌స్టాంట్ ఫీడ్‌బ్యాక్ అనమాట. ఇది క్లయింట్ సైడ్. ఈ సర్వర్ సైడ్ అనేది ఏంటంటే మీకు నేను అప్‌కమింగ్ సెషన్‌లో చెప్తాను. అయితే ఇక్కడ బ్రీఫ్‌గా చెప్తాను. ఓకే. ఎప్పుడైతే ఒక యూజర్ ఒక ఫార్మ్ ఫిలప్ చేసి, ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి, వాలిడేషన్ కూడా కంప్లీట్ చేసి, సబ్మిట్ చేస్తాడో, ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తాడో, వెంటనే సర్వర్ సైడ్ అంటే సర్వీస్ నౌ సర్వర్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ ఫార్మ్ అప్లికేషన్‌లో ఉన్న ఫీల్డ్స్ అన్ని డేటాని. ఓకే. అది రిసీవ్ చేసుకొని మళ్ళీ అగైన్ సర్వర్ సైడు కొన్ని యాక్షన్‌లు జరుగుతుంటాయన్నమాట. కొంత బిజినెస్ లాజిక్ అనేది జరుగుతుంటుంది. దానికి స్క్రిప్ట్ ఇంక్లూడ్ అని, బిజినెస్ రూల్స్ అని, ఓకే. యూఐ యాక్షన్స్ అని, వర్క్ ఫ్లోస్ అని, గ్లైడ్ రికార్డ్ ఆపరేషన్స్ అని ఇవన్నీ కూడా బిజినెస్ లాజిక్ కోసం యూజ్ చేస్తారు. ఓకే. అంటే ఏం జరుగుతుంది సర్వర్ సైడు? బిజినెస్ లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. డేటా వాలిడేషన్‌గా అంటే సెక్యూర్డ్‌గా చేస్తుందిక్కడ. ఓకే. ఇదేంటంటే ఓన్లీ ఫార్మ్ వాలిడేషన్ చేస్తుంది. ఇక్కడ డేటా వాలిడేషన్ చేస్తుంది. అండ్ డేటాబేస్ ఆపరేషన్స్ లైక్ క్రియేట్, అప్డేట్, డిలీట్, క్రడ్ ఆపరేషన్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ కూడా అంటే అదర్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్‌తో, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్‌తో ఇంటిగ్రేట్ చేయడానికి ఈ సర్వర్ సైడే మనం చేస్తామనమాట. ఓకే. అండ్ అంత కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిన తర్వాత అది రిటర్న్ టు మళ్ళీ క్లయింట్‌కి మెసేజ్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఫ్లో ఉంది. యూజర్ ఏం చేస్తాడు? ఒక ఇన్సిడెంట్ ఫార్మ్‌ని ఓపెన్ చేస్తాడు. అండ్ దానికి ఒక క్లయింట్ స్క్రిప్ట్ అయితే రన్ చేస్తాడు. లైక్ ఆన్‌లోడ్ రన్స్ అని ఒక క్లయింట్ స్క్రిప్ట్ రన్ చేస్తాడు. ఓకే. రన్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ చేయాలి ఫీల్డ్‌లో అనుకుంటే చేంజెస్ చేస్తాడు. ప్రయారిటీని చేంజెస్ చేస్తాడు. తర్వాత నెక్స్ట్ క్లయింట్ సైడ్ తర్వాత ఏవైతే రిక్వైర్మెంట్ ప్రకారం చేంజెస్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ చేస్తాడనమాట. అప్పుడు క్లయింట్ సైడ్ సబ్మిట్ చేయగానే అంటే ఆ ఫామ్‌ని అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేయగానే ఆ డేటా అనేది దేని సైడ్ వెళ్తుంది? సర్వీస్ నౌ సర్వర్‌కి వెళ్ళిపోతుంది. సర్వీస్ నౌ సర్వర్ ఏం చేస్తుందంటే బిజినెస్ రూల్‌ని రన్ చేస్తుంది సర్వర్ సైడు. ఓకే. బిజినెస్ రూల్ రన్ చేయడం అంటే అది వచ్చిన డేటా వాలిడేట్ చేసుకుంటుంది డేటాబేస్‌తో. అది ఉందా లేదా ప్రాపర్ డేటానా కాదని చెక్ చేసుకుంటుంది. ఓకే. అండ్ ఆటోమేషన్ ప్రాసెస్ చేస్తుంది వర్క్ ఫ్లోస్‌ని. ఓకే. తర్వాత ఏందంటే నెక్స్ట్ ఏంటంటే ఏదైతే డేటాబేస్‌లో సేవ్ అయిన రికార్డ్‌ని అది చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాత అవైలబిలిటీ ఉంది. అంతా ప్రాపర్‌గా ఉందనుకుంటే రెస్పాన్స్ సెండ్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఆ ఫైల్ మళ్ళీ ఆ ఫార్మ్ అనేది మనకి మళ్ళీ క్లయింట్ సైడ్ కనిపిస్తుంది. ఇది అండి ఎగ్జాక్ట్ ఫ్లో. ఓకే. క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్‌కి. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగు. సో, క్లయింట్ సైడ్ ఏం చేయొచ్చు ఇప్పుడు మీకు అండర్‌స్టాండ్ అయింది కదా! బ్రౌజర్‌లోనే రన్ చేస్తాం. సర్వర్ సైడ్ అసలు వెళ్ళదు. మీరేం సబ్మిట్ చేయరు. ఓన్లీ మీరు ఏదైతే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఆ ఫామ్‌లో ఉన్నవి కొన్ని ఫీల్డ్స్‌ని హైడ్ చేసుకోవటం, సెట్ చేసుకోవటం, వెల్కమ్ మెసేజ్ కనిపించడం, ఎర్రర్ మెసేజ్‌ని పాపప్‌లో అలర్ట్ మెసేజ్‌లో చూపించుకోవటం, షో చేయటం, ఇలాంటివన్నీ కూడా వాల్యూస్‌ని సెట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా చేయొచ్చండి. ఓకే. దానికి మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అవేమేంటి అంటే ఫస్ట్‌ది ఏంటంటే ఆన్ లోడ్ అండి. ఫస్ట్‌ది ఆన్‌లోడ్. ఈ ఆన్‌లోడ్ అనే క్లయింట్ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మీరు ఫార్మ్‌ని ఓపెన్ చేస్తారో, జస్ట్ మీరు
ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఆన్లోడ్ టైప్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది? మీరు ఫామ్ ఓపెన్ చేయగానే మీకు ఏదన్నా ఒక మెసేజ్ కావాలి టాప్లో, వెల్కమ్ టు లైక్ సర్వీస్ నౌ డెవలపర్ కోర్స్, లేకపోతే వెల్కమ్ టు ఏబిసి బ్యాంక్, వెల్కమ్ టు లైక్ IPL.com, ఇలాంటివి ఏదన్నా సంథింగ్ మీకు ఒక మెసేజ్ టాప్లో కావాలి అనుకుంటే అది బ్లూ కలర్లో వస్తుంది. సో అది కావాలనుకుంటే మనము యూజ్ చేసే క్లయింట్ స్క్రిప్ట్ ఏంటంటే ఆన్లోడ్ అని. ఆన్ చేంజ్ అనేది ఇంకొక క్లయింట్ స్క్రిప్ట్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైతే ఫీల్డ్ వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఆన్ చేంజెస్ అనేది. ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేయడం అంటే ఇక్కడ ఏదైనా సంథింగ్ స్టేట్ ఉందండి, ఇది న్యూ నుంచి మీరు ఏదన్నా ఇన్ ప్రోగ్రెస్ అండర్ రివ్యూ అని చేంజ్ చేశారు అనుకోండి, అప్పుడు ఇది ఆన్ చేంజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేయగానే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఆన్ సబ్మిట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైతే మీరు సబ్మిట్ కానీ బటన్ కానీ సేవ్ బటన్ కానీ బిఫోర్ సెండింగ్ డేటా సర్వర్కి సెండ్ చేయక ముందు క్లిక్ చేస్తారో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది రన్ అవుతుంది ఆన్ సబ్మిట్ అనేది. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆన్ సెల్ ఎడిట్ అని ఎప్పుడైతే మీరు వాల్యూని లిస్ట్ వ్యూలో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తారో, ఫామ్ వ్యూలో కాదు, లిస్ట్ వ్యూలో ఎడిట్ చేసినప్పుడు ఇది ఇచ్చేస్తాం, ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఇచ్చేస్తాం. ఇవి వన్ బై వన్ మనము ప్రాక్టికల్గా నేర్చుకునే టైంలో మీకు అసలు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. బట్ ఏంటంటే బ్రీఫ్గా చెప్పాను ఇవి ఏ సందర్భంలో ఈ టైప్ స్క్రిప్ట్స్, ఈ క్లయింట్ స్క్రిప్ట్స్, సారీ నాట్ టైప్ స్క్రిప్ట్స్, ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది. ఓకే, ఆన్లోడ్. బట్ ఇక్కడ మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయంటే ఆన్లోడ్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫామ్ ఓపెన్ చేయగానే ఎగ్జిక్యూట్ అవుతుంది, సింపుల్ చెప్పాలండి. ఆన్ చేంజ్ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఫీల్డ్ వాల్యూస్ని సెట్ చేస్తామో, ఫీల్డ్ వాల్యూస్ని చేంజ్ చేస్తామో అప్పుడు ఇది ఎప్పుడంటే ఎప్పుడైతే మనం సబ్మిట్ ఆర్ సేవ్ బటన్ క్లిక్ చేస్తామో అది ఎప్పుడు ఇది రన్ అవుతుంది. ఇది ఎప్పుడంటే మనం లిస్ట్ వ్యూలో ఉన్నప్పుడు ఏదైనా ఫీల్డ్ని కానీ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తే, ఏదో వాల్యూని కానీ ఎడిట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మీకైతే ఇది అండర్స్టాండ్ అయింది కదా. సో నెక్స్ట్ మనము ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్గా చూద్దాము. ఇప్పుడు నేను ఈరోజు సెషన్లో అయితే ఆన్లోడ్ అనే ఈ క్లయింట్ స్క్రిప్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్లో మాత్రం ఈ 3ని ఒకే సెషన్లో కంప్లీట్ చేస్తాను. ఈ సెషన్లో మీకు బెటర్గా అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఆన్లోడ్ మీద ఒక 3 to 4 ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జామ్స్, డెబిట్ కార్డు కంప్లైంట్ అనే ఒక అప్లికేషన్ తీసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఈ ఆన్లోడ్ అనేది ఎలాగా వర్క్ అవుతుంది, ఈ స్క్రిప్ట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది, లైక్ వెల్కమ్ మెసేజ్ కానీ పెంచడం టాప్లో, నెక్స్ట్ ఫీల్డ్స్ని హైడ్ చేయటం కానీ, అదేవిధంగా ఏదన్నా డిజేబుల్ మోడ్లో సెట్ చేసుకోవడం కానీ, అంటే కనిపిస్తుంది కానీ దాన్ని మనం ఎడిట్ చేయలేము అనమాట. అలాగే డిజేబుల్ మోడ్ సెట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఆన్లోడ్ మీద చేయొచ్చండి. ఆ వ్యాలిడేషన్ చేయొచ్చు, చూద్దామా. ఓకే, మనం ప్రాక్టికల్గా వెళ్దాము. ఫస్ట్ మీరు ఓకే, మన పీడిఐ వర్క్ ఎన్వైర్న్మెంట్కి వచ్చాము. సో ఆల్లోకి వెళ్ళండి. మీరు ఆల్రెడీ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి. నేను డెబిట్ కార్డ్ కంప్లైంట్ క్రియేట్ చేశాను. సో నేను చూపిస్తాను. మీకు ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ చేయడం వచ్చు కదా, కస్టమైజ్ టేబుల్స్. ఇన్ కేస్ మీకు రాకపోతే మాత్రం ఒకసారి ప్రీవియస్ సెషన్స్ మనవి ఉన్నాయి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాయని ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మరి టేబుల్స్ ఓపెన్ చేయడానికి ఆల్లోకి వెళ్ళి టేబుల్స్ అని ఇక్కడ టైప్ చేయండి, టేబుల్స్ వస్తాయి. సిస్టమ్ డెఫినేషన్లో టేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసి చెప్పాను కదా, ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇస్తా, డెబిట్ కార్డ్ కంప్లైంట్ అని. ఇన్ కేస్ మీరు కానీ న్యూగా క్రియేట్ చేసామనుకుంటే ఇక్కడ న్యూ. ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఒక వీడియో ఉంది, చూడండి. సో డెబిట్ కార్డ్ అని ఇస్తున్నాను. చూడండి, డెబిట్ కార్డ్ కంప్లైంట్ టేబుల్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ డెబిట్ కార్డ్ కంప్లైంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఇచ్చానో మీరు ఎలా చెక్ చేసుకుంటారు, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయని. ఇక్కడ షో లిస్ట్ అని ఉంది చూడండి, ఈ షో లిస్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇవన్నీ ఇన్ కేసు మీరు న్యూగా కానీ క్రియేట్ చేసుకోవాలంటే ఇవన్నీ క్రియేట్ చేసుకోండి. కంప్లైంట్ నెంబర్ ఒకటి, కస్టమర్ నేము, ఇవన్నీ ఫీల్డ్స్ అన్నీ కాలం నేమ్స్. కంప్లైంట్ నెంబరు, కస్టమర్ నేము, మొబైల్ నెంబరు, కార్డ్ టైపు, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి మీరు. స్టేటస్, అప్రూవల్ డేటు. ఓకే, సో ఇవి ఉన్నాయి కదా, ఇది ఒక డెబిట్ కార్డ్ కంప్లైంట్ టేబుల్. ఇప్పుడు నాకు ఫస్ట్ది ఆన్లోడ్ ఇచ్చేసి మనం ఫస్ట్ ఇచ్చేద్దాం. ఏంటంటే ఈ ఫామ్కి ఇక్కడ టాప్లో నాకు ఏం రావాలి, వెల్కమ్ టు ఏబిసి బ్యాంక్ అని రావాలి ఇక్కడ టాప్లో. మరి దానికి ఎలా చేయాలంటే సింపుల్ అండి, ఆల్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్ అని యాడ్ చేయండి. క్లయింట్ స్క్రిప్ట్ సిస్టమ్ డెఫినేషన్లో ఉందండి. క్లయింట్ స్క్రిప్ట్స్ మీద క్లిక్ చేయండి.
ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? న్యూగా క్రియేట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? అరౌండ్ 2472 ఉన్నాయి. ఇప్పుడు మనం న్యూ మీద క్లిక్ చేయండి. న్యూగా క్రియేట్ చేస్తున్నాం క్లయింట్ స్క్రిప్ట్స్. నేమ్ ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వెల్కమ్ మెసేజ్ అనండి. వెల్కమ్ మెసేజ్. టేబుల్ ఏంటిది? టేబుల్ నేమ్ ఏంటి? ఎందుకు టేబుల్ నేమ్ అంటే ఆ టేబుల్ అనేది దానికి బిలాంగ్ అయి ఉంటుందన్నమాట. ఈ టేబుల్ మీదే కదా మనం ఇవన్నీ కూడా చేస్తుంది, యాక్షన్ ఫామ్ వాలిడేషన్ చేస్తుంది. అందువల్ల టేబుల్ నేమ్ నేస్తారనమాట. యూఐ టైప్ ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ టైప్ ఏంటంటే డెస్క్టాప్ అండి. మన డెస్క్టాప్ మీద కదా ఈ ఫామ్ అనేది వస్తుంది. అండ్ టైప్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాడిస్తాడు. 4 ఉన్నాయి క్లయింట్ స్క్రిప్ట్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏమి యూజ్ చేయబోతున్నాము? ఆన్లోడ్. మనం వెల్కమ్ మెసేజ్ రావడానికి ఏమి చేయబోతున్నాం అంటే ఫామ్ ఓపెన్ చేయగానే మనకి మనం ఏదైతే ఒక స్క్రిప్ట్ ఇచ్చి రాస్తాం, ఆ స్క్రిప్ట్ ఎలా రాస్తాం చెప్తాను. మీరు ఎప్పుడైతే ఆన్లోడ్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రిప్ట్లో దానికి ఎంతవరకు నెసరీ ఉన్న స్క్రిప్ట్ కావాలో అంత వస్తుందండి. ఇక్కడ ఈ ఏరియాలో గమనించండి. ఇప్పుడు నేను ఆన్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చిందా లేదా? ఇది ఫంక్షన్. ఇది ఏంది? ఫంక్షన్ నేమ్ ఆన్లోడ్ అనేది. ఓకే. ఎప్పుడైతే ఆన్లోడ్ ఉంటుందో జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా సర్వీస్ నవ్ బ్రౌజర్ మీద కాల్ చేస్తుంది. సర్వీస్ నవ్ ఆటోమేటిక్ కాల్ చేస్తుంది ఈ ఆన్లోడ్ని. ఎవరు కాల్ చేస్తారు ఈ ఆన్లోడ్ అంటే? మనం ఏం కాల్ చేయం. ఎప్పుడైతే దీన్ని సబ్మిట్ చేస్తామో, ఎప్పుడైతే దీన్ని సబ్మిట్ చేసి సేవ్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే మళ్ళీ టేబుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటామో నేను అది చెప్తాను. ఓకే. మరి ఇది ఎవరు కాల్ చేస్తారో మీకు డౌట్ రావచ్చు, ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు. ఆన్లోడ్ అనేది ఎవరు కాల్, హూ కాల్ దిస్ ఆన్లోడ్ ఫంక్షన్ అంటే ఎవరు కాల్ చేయరు. సర్వీస్ నౌ ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది కాల్ చేస్తుంది ఈ ఫంక్షన్ని, ఈ లోపల ఉన్న ఈ బ్లాక్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఏం రాయాలి ఇక్కడ అంటే మనం వెల్కమ్ మెసేజ్ రాయాలి. ఇక్కడ వెల్కమ్ మెసేజ్ రాయడానికి మనం ఏమి చేస్తామంటే G_ఫామ్ అది వచ్చింది చూడండి, ఆటోమేటిక్గా వస్తుంది పాపప్లు. ఇక్కడ చూడండి G_ఫామ్. ఎందుకు అసలు G_ఫామ్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నాకు తెలిసి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసారో తెలియదు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే G_ఫామ్ అనేది, జీ అంటే గ్లోబల్ అండి. ఫామ్ అంటే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చేస్తుంది ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ అన్నీ. ఏవి? ఆన్లోడ్ కానీ, ఆన్ చేంజ్ కానీ, ఓకే, ఆన్ సబ్మిట్ కానీ, ఆన్ సెల్ ఎడిట్ అని ఇవన్నీ చేస్తుంది. దేని మీద బిహేవ్ చేస్తున్నాము? దేని మీద యాక్షన్ చేస్తున్నాము? యూఐ మీద, అంటే ఫామ్ మీద. ఆ ఫామ్లో ఉన్న రికార్డ్స్, ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి ఇందాక చూపించాను కదా. ఏంటివి? కంప్లైంట్ నెంబరు, కస్టమర్ నేమ్ అని, స్టేటస్ అని, అప్రూవల్ డేట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ఫామ్లో ఉన్న రికార్డ్స్ మీద మనము రీడ్ చేయొచ్చు. వాల్యూస్ని రీడ్ చేయడానికి కానీ, హైడ్ చేయడానికి కానీ, షో చేయడానికి కానీ, ఎర్రర్ మెసేజ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ చేయడానికి మనం ఈ G_ఫామ్, దీన్ని ఏపీఐ అంటారు. జావా స్క్రిప్ట్ ఇంటరాక్ట్ అవుతుంది బ్రౌజర్తో ఈ G_ఫామ్ అనేది. మీకు అర్థమైంది కదా. సో G_ఫామ్ అనేది ఏంటిదంటే ఒక ఏపీఐ. ఇది ఏం చేస్తుంది? ఇది జావా స్క్రిప్ట్స్తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఏం చేయాలి? మనం రిక్వైర్మెంట్ ప్రకారం, మన రిక్వైర్మెంట్ మెన్షన్ చేసిన ప్రకారం ఫీల్డ్స్ని రీడ్ చేయాలా, ఫీల్డ్స్ని సెట్ చేయాలా, హైడ్ చేయాలా, షో చేయాలా, లేకపోతే ఫీల్డ్స్ని మ్యాండేటరీ చేయాలా, లేకపోతే ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయాలా. ఓకే. అవన్నీ కూడా దేనికి రిలేటెడ్ అంటే ఫామ్కి రిలేటెడ్. అందువల్ల ఈ G_ఫామ్ అనేది ఈ సర్వీస్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంటర్నల్గా ఏపీఐని. ఓకే. మరి దీనికి ఈ G_ఫామ్కి ఒక మెథడ్ని, ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. ఇక్కడ మీకు డాట్ మెన్షన్ చేయగానే చూడండి, డాట్ మెన్షన్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ థింగ్స్ కనిపించాయి. ఇప్పుడు నేను ఏమి చేయాలనుకుంటున్నా, మన టాస్క్ ఏంటి? ఇక్కడ రిక్వైర్మెంటు ఒక మెసేజ్ని ఈ టాప్లో ఫామ్ వ్యూలో కనిపించాలనుకున్నాం. వెల్కమ్ టు ఏబిసి బ్యాంక్ అని కావాలనుకున్నాం కదా. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే యాడ్ ఇన్ఫో మెసేజ్. చూడండి, యాడ్ ఇన్ఫో మెసేజ్, దాని మీద క్లిక్ చేయండి, అంతే, సింపుల్. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవడమే దాన్ని. అండ్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, డబుల్ కొటేషన్ పెట్టండి. మనం ఇక్కడ ఏది టైప్ చేస్తే అది మనకు ఆ ఫామ్ వ్యూలో టాప్లో కనిపిస్తుందండి. ఏది టైప్ చేసినా వెల్కమ్ టు ఏబిసి బ్యాంక్. ఓకే, వెల్కమ్ టు ఏబిసి బ్యాంక్. నేను సింపుల్గా ఇది ఇచ్చాను. ఓకే, ఇంకంతే. ఇంక మీరు ఏం చేయని అవసరం లేదు. డబుల్ కొటేషన్ ఇస్తే డబుల్ కొటేషన్ ఇవ్వండి, సెమీకోలను ఇచ్చారు కదా, అంతే. కోడ్ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను దీన్ని సబ్మిట్ చేసి నేను మళ్ళీ టేబుల్లోకి వెళ్ళి ఒక రికార్డ్ను ఓపెన్ చేస్తానో
అంటే ఫామ్ వ్యూలోకి వెళ్తాను, లిస్ట్ వ్యూ కాదు, ఫామ్ వ్యూలోకి వెళ్తాను. మీకు చూపిస్తాను ఫామ్ వ్యూ అంటే ఏంటి, అది చూపిస్తాను అంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంటారు. నేను ఫస్ట్ ఏం చేస్తాను, సబ్మిట్ చేస్తున్నాను. ఇంక ఈ యాక్టివ్ ఎలా ఉంచేసండి, గ్లోబల్ ఎలా ఉంచండి, ఇంకా అంతా యాస్టీస్గా ఉంచండి. ఓకే, ఓకే, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్లోకి వెళ్ళండి. ఆల్లోకి వెళ్ళి మళ్ళీ టేబుల్లోకి వెళ్ళండి. ఓకే, టేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో టేబుల్స్ ఏం టేబుల్ ఇచ్చాము, డెబిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కంప్లైంట్ కదా, డెబిట్ కార్డ్ కంప్లైంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ షో లిస్ట్లోకి వెళ్ళండి. షో లిస్ట్లో ఇది ఇక్కడ మీకు కనిపించదు, ఇది లిస్ట్ వ్యూ. అది నేను చెప్తుంది. యాక్చువల్గా మనకి వెల్కమ్ మెసేజ్ ఇక్కడ టాప్లో కనిపించాలని చెప్పాను కదా, ఇది ఈ లిస్ట్ వ్యూలో కనిపించదు. ఎప్పుడైతే మీరు ఫామ్ ఓపెన్ చేస్తారో, ఐ మీన్ రికార్డ్ ఓపెన్ చేస్తారో, రికార్డ్ ఓపెన్ చేయడం అంటే ఫామ్ ఓపెన్ చేయడమే ఈ పర్టికులర్ పర్సన్కి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. చూసారా, ఇది ఫామ్ వ్యూ, ఇది ఫామ్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, వెల్కమ్ టు ఏబీసీ బ్యాంక్ అని బ్లూ కలర్లో వచ్చిందా లేదా. ఇలాగ ఏదైనా మెసేజ్ ఇన్ఫర్మేషను మీరు డిస్ప్లే చేయాలి, ఆర్ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలన్నా కూడా మనం యూజ్ చేసేది ఏంటంటే ఆన్లోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ యాడ్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ అని కోడ్ ఉంది కదా, ఆ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగండి, ఇలాగ ఒకటి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు హైడ్ చేద్దాం. ఏం హైడ్ చేద్దామంటే లైక్ లైక్ ఇప్పుడు మొబైల్ నెంబర్ని నేను, అంటే ఇది డిజేబుల్ మోడ్లో ఉండాలి, బట్ ఎడిట్ చేయకూడదు మొబైల్ నెంబర్ అనుకోండి ఎగ్జాంపుల్గా. ఓకే, మరి దానికి ఎలాంటి స్క్రిప్ట్ రాయాలో నేను చెప్తాను. ఓకే, సో మళ్ళీ ఏం చేయాలి, ఆల్లోకి వెళ్ళండి, క్లయింట్ స్క్రిప్ట్స్కి వెళ్ళాలి. క్లయింట్ స్క్రిప్ట్ మీకు రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ కదా. ఏం చేయాలి, ఆ ఫీల్డ్లో ఉన్న వాటిని మొబైల్ నెంబర్ని హైడ్ చేయాలి. హైడ్ చేయడం అంటే డిజేబుల్ చేయాలి, ఎవరు దాన్ని ఎడిట్ చేయకూడదు అనమాట. క్లయింట్ స్క్రిప్ట్స్కి వెళ్ళండి. క్లయింట్ స్క్రిప్ట్స్కి వెళ్ళారు కదా, న్యూ అని క్రియేట్ చేయండి. నేమ్ అని వేస్తామంటే డిజేబుల్ 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 మొబైల్ నెంబర్ ఏదైనా వచ్చు నేము. ఓకే, టేబుల్ ఏంటిది, డెబిట్ కార్డ్ కంప్లైంట్, డెబిట్ కార్డ్ కంప్లైంట్ నన్. దీంట్లో ఏమిస్తావు, ఆన్లోడే, ఇది కూడా ఆన్లోడే అండి. ఓకే, మరి దీనికి స్క్రిప్ట్ ఏం రాస్తారంటే హైడ్ చేయటం కదా. హైడ్ చేయడానికి దీనికి కూడా సేమ్ చెప్పాం కదా, G_ఫామ్. ఇది ఎందుకు ఇస్తాం మీకు తెలుసు కదా, ఆ ఫామ్లో ఉన్న ఏవైనా ఫీల్డ్స్ని రీడ్ చేయడం, సెట్ చేయడానికి, షో చేయడానికి, హైడ్ చేయడానికి అన్నిటికీ మనము ఈ G_ఫామ్ అనేది ఇచ్చేస్తాం. డాట్, సో డిజేబుల్ చేయడానికి అంటే కనిపించాలి, బట్ ఏంటంటే ఓకే, డాట్ అని సెట్ రీడ్ ఓన్లీ, మనకి కనిపించాలి, బట్ ఏంటంటే ఎడిట్ చేయకూడదు. జస్ట్ రీడ్ చేయాలి, బట్ ఎడిట్ చేయకూడదు. సెట్ రీడ్ ఓన్లీ, అదిగోండి వచ్చింది చూడండి, సెట్ రీడ్ ఓన్లీ. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ కాలంకి ఏ ఫీల్డ్కి మనం అదొక ఫీల్డ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, ఫీల్డ్ ఏ ఫీల్డ్ మనం రీడ్ ఓన్లీ చేయాలనుకుంటున్నాము, ఇక్కడ డబుల్ కొటేషన్ ఇచ్చి యూ ఫీల్డ్ నేమ్ ఇవ్వండి, U_, మొబైల్ నెంబర్. ఓకే, కామా ఇచ్చి బులియన్ ఏమి ఇవ్వాలి, రీడ్ ఓన్లీ అంటే ట్రూ. ఎస్, ట్రూ. ట్రూ ఆ ఫాల్సా అని అడుగుతుంది. ట్రూ అంటేనేమో చేయాలా వద్దా, చెయ్యండి అని, ఫాల్స్ అంటే వద్దని. ఓకే, సెట్ చేసాం. ఓకే, మొబైల్ నెంబర్, ఓకే, మొబైల్ నెంబర్. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామా, ఇది డిజేబుల్లో అంటే రీడ్ చేస్తుంది అంటే కనిపిస్తుంది కానీ ఎడిట్ చేయలేమన్నమాట. సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత టేబుల్స్కి రండి, టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. సో టేబుల్ ఏమేంటి, డెబిట్ కార్డ్ కంప్లైంట్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కిందకి రండి, స్క్రోల్ డౌన్, ఇక్కడ షో లిస్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఎనీ రికార్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేసాము, డిజేబుల్ చేయాలి అంటే రీడ్ చేస్తుంది కానీ ఎడిట్ చేయకూడదు. ఎస్, చూసారా లేదా, మొబైల్ నెంబర్ని రీడ్ కనిపిస్తుంది, బట్ వీఆర్ అనేబుల్ టు ఎడిట్ అనమాట.
సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఇది ఎలాగ అవుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఈ ఫార్మ్‌ని ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్‌గా సర్వీస్ నౌ ఏం చేస్తుందంటే, ఆ జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ ఏదైతే రాసామో అక్కడ ఆన్ లోడ్ అని ఉంది కదా! ఆ ఆన్ లోడ్‌ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఆ బ్లాక్‌లో ఉన్న ఏదైతే g_form డాట్ ఏదైతే మనము రిక్వైర్మెంట్ ప్రకారం మనం మెన్షన్ చేస్తామో దాని ప్రకారం ఈ ఫార్మ్ అనేది బిహేవ్ చేస్తుంది. మనం అక్కడ సెట్ చేసి ఆ స్క్రిప్ట్‌లో రాసే కోడ్ ప్రకారం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ నా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఈ అప్రూవల్ డేటా అనే కాలమ్ అసలు నాకు కనిపించకూడదు. ఇది కంప్లీట్‌గా హైడ్ అయిపోవాలి. మరి దానికి ఏం చేస్తాము అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. మీకు అర్థమైంది కదా! ఎప్పుడైతే ఈ ఫార్మ్ మన ఓపెన్ చేయగానే వెంటనే ఇక్కడే ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ వస్తుందన్నమాట. సర్వీస్ నౌ ఏం చేస్తది, జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైతే రాసామో క్లయింట్ స్క్రిప్ట్‌లో జావా స్క్రిప్ట్ రాసున్నాం కదా! ఫంక్షన్ ఆన్‌లోడ్ అని, ఆ ఆన్‌లోడ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. దాంట్లో ఉన్న ఆ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. రన్ చేస్తుంది. ఆ రన్ చేసి అక్కడ మనం మెన్షన్ చేసిన రిక్వైర్మెంట్ ప్రకారం సెట్ చేసిన మెథడ్స్ ప్రకారము ఇది బిహేవ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫీల్డ్‌ని నేను హైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫీల్డ్‌ని హైడ్ చేద్దాం. క్లయింట్ స్క్రిప్ట్‌లోకి వెళ్ళండి. క్లయింట్ స్క్రిప్ట్‌కి వెళ్ళటం, స్క్రిప్ట్ రాయటం, సేవ్ చేసుకోవటం, మళ్ళీ ఇక్కడికొచ్చి చెక్ చేసుకోవటం, టెస్ట్ చేసుకోవటం. అది మీరు చేయాల్సింది. ప్రాక్టీస్ చేయండి. క్లయింట్ స్క్రిప్ట్‌కి రండి. ఇప్పుడు న్యూది కదా! న్యూది ఏంటి? హైడ్ చేయటం. హైడ్‌ది నేమ్ ఏస్తారు? హైడ్ ద కాలమ్. హైడ్ ద కాలమ్. టేబుల్ ఏంటిది? డెబిట్ కార్డ్ కంప్లెయింట్. టైప్ ఏంటి? ఆన్ చేంజ్. సారీ ఆన్ లోడ్. ఈ మిగతా 3 మనం నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఆన్ లోడ్ అనగానే ఆటోమేటిక్‌గా ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఆన్ లోడ్ అనే ఫంక్షన్‌లో g_form అన్నారు కదా! ఇప్పుడు మనము ఫీల్డ్‌ని హైడ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏంటంటే సెట్ చేయబోతున్నాం. సెట్ విజిబుల్ అనేది మెథడ్ తీసుకోండి. ఓకే. సో ఇక్కడ ఏ ఫీల్డ్‌ని మనం హైడ్ చేయబోతున్నాము కాలమ్‌ని u_approval డేట్. ఇది ఒక ఇన్ కేస్ మీకు ఇది కాపీ చేసుకోవాలనుకుంటే టేబుల్‌లో ఉన్నప్పుడే కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి? ఫాల్స్. ఎందుకంటే కనిపించకూడదు అనుకుంటున్నాం. డిఫాల్ట్‌గా అది కనిపించాలనుకుంటే ట్రూ ఉంటుంది. వద్దు అనుకుంటే ఫాల్స్ అని మెన్షన్ చేయండి. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేయండి. అండ్ యాజ్ యూజువల్‌గా సేవ్ చేసుకున్నాక మళ్ళీ టేబుల్‌లోకి వెళ్ళండి. టేబుల్స్ ఇంకంతే సేమ్ ప్రాసెస్. టేబుల్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ డెబిట్ కార్డ్ టేబుల్ ఓపెన్ చేయండి. టేబుల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ షో లిస్ట్‌లోకి వెళ్ళండి. సో, ఇక్కడ ఎలాంటి చేంజెస్ ఉండదండి. గుర్తుపెట్టుకోండి. లిస్ట్ వ్యూలో ఈ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కనిపించే దగ్గర ఎక్కడ ఏమి చేంజ్ కాదు. అసల సర్వీస్ నౌ అనేది ఆ స్క్రిప్ట్‌ని కాల్ చేయదు. ఓన్లీ ఎప్పుడు కాల్ చేస్తుందంటే, ఎప్పుడైతే ఫార్మ్ ఓపెన్ చేస్తామో అప్పుడే యాక్షన్ జరుగుతది. ఆ స్క్రిప్ట్‌లో ఉన్న మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. సింపుల్ లాజిక్. ఓకే. ఎనీ రికార్డ్‌ని ఓపెన్ చేయండి. ఎనీ ఫార్మ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకేం చేయాలి? ఆ అప్రూవల్ డేట్ అనేది డిజేబుల్‌లోకి వెళ్ళిపోవాలి. అది మన రిక్వైర్మెంట్. చూసారా? ఇక్కడ కాలం అప్రూవల్ డేట్ ఏమైంది? డిజేబుల్ అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా మనము ఆన్ లోడ్ అనే ఈ క్లయింట్ స్క్రిప్ట్‌ని ఈ ఫార్మ్ వ్యూలో డిఫరెంట్‌గా మనకు కావాల్సిన విధంగా మనము యూజర్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు. ఓకే. ఇంకా మోర్ అండ్ మోర్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏదన్నా ఎర్రర్ మెసేజ్‌ని డిస్‌ప్లే చేపించటము. లైక్ ఏదన్నా డిస్క్రిప్షన్ ఇవ్వనండి. ఓకే. లేపోతే మొబైల్ నంబరు మీరేం చేస్తారంటే మొబైల్ నంబరు 10 డిజిట్స్ వితిన్ 10 డిజిట్స్ ఇస్తే మీకు అలర్ట్ కనిపించాలి. పాపప్ మెసేజ్. యూ హావ్ టు ఎంటర్ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ అని రావాలి. అలాంటివి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. మనం నెక్స్ట్ సెషన్‌లో ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఆన్ సెల్ ఎడిట్ మీద విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో డిస్కస్ చేద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే సెషన్ గాని నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే. సో, స్టే ట్యూన్ విత్ లక్కీ టెక్ జాన్. సో, వెరీ సూన్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను.